రాయలసీమ లిఫ్ట్ ఆపేసింది మేమే. ఎవరిక్కడ? మీ బావ హరీష్ రావయ్య. రాయలసీమను ఆపింది మేమే. కేసేసింది ఎవరు? టిఆర్ఎస్ కార్యకర్త. ఆపింది ఎప్పుడు? 2021లో. ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ అంటేనే వెనుకబాటుతనం, కరువు, వలసలు, ఫ్యాక్షనిజం, సాగునీరు తాగునీరు లేనటువంటి ప్రాంతాలు. పాలకులు ఎంతమంది ఆ జిల్లాల నుంచి పరిపాలించినా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గాని, ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారు ప్రయత్నాలు మొదలు పెట్టేంత వరకు రాయలసీమ వెనుకబాటుతనం ఏ విధంగా ఉండింది, కరువు సీమగా రాయలసీమ అత్యంత వెనుకబాటుతనంతో ఎలా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి, ఈనాడు కాదు 95 నుంచి 2004 వరకు, 14 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అతి కొద్ది వనరులతో వ్యవసాయాన్ని, హార్టికల్చర్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు, సాగునీటి రంగానికి తాగునీటి రంగానికి ఆయన ఏం చేశారు, పార్టీ వ్యవస్థాపకులు రాయలసీమని ఆనాటి రాయల కాలంలో ఉన్నటువంటి రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు, గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ ఈ పథకాలకి శ్రీకారం చుట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు ప్రపంచంలోనే, భారతదేశం కాదు ప్రపంచంలోనే రాయలసీమని ఉద్యానవన హబ్గా, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి హార్టికల్చర్ హబ్గా మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటిది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 1,00,000 కోట్ల రూపాయలతో, 1,00,000 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచానికి రాయలసీమ ఒక మోడల్గా అభివృద్ధి చేయబోతున్నటువంటి తరుణంలో ఈరోజు పరిశ్రమలు రాయలసీమలో పరిశ్రమలు భారతదేశంలో పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వస్తే, భారతదేశ పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కు వస్తే, దాంట్లో 3వ వంతు పెట్టుబడులు రాయలసీమకు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ప్రధానమంత్రి మోడీ గారి సహకారం, ఆశీస్సులతో 2 సంవత్సరాల్లో 4,58,000 కోట్ల పెట్టుబడులు, 2,76,000 మంది ఉపాధి కల్పన కోసం దేశంలోనే ఒక ప్రాంతానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఓవైపున 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చబోతున్నారు. భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక మోడల్ ప్రాజెక్ట్ ఇది. మరొక వైపున శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి, ఇరిగేషన్, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ పెండింగ్ పనులన్నీ తెలుగుదేశం పార్టీ చేపట్టింది. నారా లోకేష్ గారు మిషన్ రాయలసీమతో పాదయాత్రలో ఏదైతే ప్రామిస్ చేశారో నారా లోకేష్ గారు, ఈనాడు మిషన్ రాయలసీమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు. ఇది ఒకవైపు.
కొత్తగా వైఎస్ఆర్సిపి మరో డ్రామా మొదలుపెట్టింది రాష్ట్రంలో. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గేమ్ చేంజర్. రాయలసీమ నెల్లూరు ప్రజలు బతకాలంటే, వ్యవసాయం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేందే భవిష్యత్తులో ఎడారిగా మారిపోతుంది అని కొత్త డ్రామా మొదలుపెట్టారు వైఎస్ఆర్సిపి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎప్పుడు తెచ్చారు? 2020 జూన్లో, జూలైలో టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఆపేసింది? ఎప్పుడు ఆపేశారు? 2021 జూలైలో. ప్రారంభించింది ఎప్పుడు? ఆపేసింది ఎప్పుడు? 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులు పట్టించుకోకుండా వదిలేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెనాల్టీలు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టుకి ఎటువంటి అనుమతులు లేవని తెలిసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు మిథున్ రెడ్డి ఎంపీ 1000 కోట్లు మట్టి పనులు చేసి కొట్టేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ సంబంధం లేని తెలుగుదేశం పార్టీ, అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ అంట, ఆపేసింది తెలుగుదేశం పార్టీ అంట. 2020లో అనుమతులు ఇచ్చారు, 2021లో పనులు ఆపేయమని ఆదేశాలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది మీరు. 2023 చివరిలో మీ ప్రభుత్వమే జీవోలు ఇచ్చుకున్నది. ఇది తాగునీటి ప్రాజెక్టు మాత్రమే, తాగునీటి ప్రాజెక్టు మాత్రమే అని జీవో ఇచ్చింది ఎవరు? 11/8/2023. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకెవరన్నానా? ప్రారంభించింది మీరు, ఆపేసింది మీరు, పట్టించుకోండి మీరు, 1000 కోట్లు దోచేసింది మీరు. ఈరోజు ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్నటువంటి రాయలసీమ అభివృద్ధిని, తెలుగుదేశం పార్టీ చేపట్టిన పథకాలని, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్, భవిష్యత్తులో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నటువంటి తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సిపి డ్రామాలు మొదలుపెట్టింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఎన్ని కోట్లు రాయలసీమకు ఖర్చు పెట్టాడు? 12 లక్షల కోట్ల బడ్జెట్, 12 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టాడు? 2000 కోట్లు. 2000 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు, ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1 సంవత్సరానికి ఖర్చు పెట్టినంత కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్పై ఖర్చు పెట్టారు.
అది కాదని మీరు చెప్పగలరా? మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మేము రాయలసీమలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేమేం చేసాం, మీరేం చేశారో మేము సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ మీద మీరెంత ఖర్చు పెట్టారో మేమెంత ఖర్చు పెట్టామో అని 2 సంవత్సరాలలో 12,484 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో మరో 10,000 కోట్లు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. 22,500 కోట్లు 22,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాయలసీమకు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు, పెట్టబోతున్నారు. మోటార్ ఎప్పుడు పనిచేసింది? 18/9/2015, అంటే 6 నెలల తర్వాత ప్రాజెక్టు పూర్తి కాకపోయినా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఎన్ని టీఎంసీలు వాడారో తెలుసా? 10 సంవత్సరాల్లో 442 టీఎంసీలు వాడుకున్నాం. ఇప్పటికి 442 టీఎంసీలు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో కూడా పట్టిసీమ దిక్కైంది జగన్మోహన్ రెడ్డికి. నేను వస్తే పట్టిసీమ మూసేస్తా, పట్టిసీమ వేస్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టిసీమ బటన్ నొక్కొక తప్పలా పోకమైంది. 44,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అయింది పట్టిసీమ ద్వారా రైతులకి. ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఆయన విజన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని పూర్తి చేశారు. ఈరోజు